హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి మనకైతే మన వెహికల్ అయితే ఒక చిన్న స్పేర్ పార్ట్ అనమాట ఖరాబ్ అయింది, అంటే పోయింది. రిపేర్కి వచ్చే టైంలో ఉంది. దాన్ని అయితే మనం మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇప్పుడు మార్చుకోవాలి దానికోసం అయితే మనకైతే ఇప్పుడైతే స్పేర్స్కి అయితే వచ్చామంట. ఇది వచ్చేసి బరంపూర్ ప్లేస్లో అయితే రాయల్ మోటార్స్ అని ఒక స్పేర్ సైజ్ పార్ట్స్ అయితే ఉంది. ఇక్కడికైతే వచ్చాను గైస్. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇప్పుడైతే కూలెంట్ వాటర్ అయితే రేడియేటర్ ఒకటి తీసుకున్నాను. దాని నెక్స్ట్ అయితే అంత బ్రేక్ లైన్ అయితే ఒకటైతే తీసుకున్నాను. అంతకుముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడైతే దాన్ని ఎలా బిగించాలని అయితే మీకైతే చూపిస్తాను చూడండి. దీనికి ముందు మనం చెప్పాలంటే మన వెహికల్లో అయితే అది రెడీగానే బాగానే ఉంది, కానీ మనం ఎక్కువ లాంగ్ రన్స్ కొట్టడం వల్ల ఏంటంటే రేడియేటర్ ఎండకి వానకి తగిలి ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఎంసర్ కూడా పెట్టున్నాను అనమాట. అది కాసింది, కానీ ఎంసర్ పెట్టడం వల్ల ఏంటంటే హీట్ అవ్వడం వల్ల ఏంటంటే తొక్కతో మొత్తాన్ని అయితే ఎక్కిపోతుంది అనమాట. అలా ఎక్కిపోవడం వల్ల ఏంటంటే నేనైతే కొత్తది ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనుకున్నాను, కొత్తది మార్చుకోనుకున్నాను. ఒకవేళ ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినా సరే ముందే చేసుకోవడం బెస్ట్. మనకి అది పోయిన తర్వాత మార్చిన తర్వాత అయినా సరే అప్పుడైనా డబ్బులు పెట్టాలి, ఎప్పుడైనా డబ్బులు పెట్టాలి. కానీ ముందే మనం మార్చుకున్నట్లయితే అది పోకుండా ఉంటుందని నేను ముందే ఆ పార్ట్ తీసుకొచ్చాను అనమాట. ఈ పార్ట్ ప్రైస్ వచ్చేసి 1360 రూపాయలు అయితే పడింది. మన డిస్కౌంట్లు అన్నీ పోగా 1120 రూపాయలకి అయితే మనకైతే ఇచ్చానమాట. ఇప్పుడైతే అక్కడ మనం ఆ ప్లేస్లో అయితే సెట్ చేయాలి గైస్. ఇప్పుడైతే మనమైతే ఇంటి దగ్గర సెట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంటి దగ్గర సరైన రేంజెస్ ఇవైతే లేవు. అందుకోసం నేను గ్యారేజ్కి అయితే వెళ్తాను అనుకున్నాను, కానీ గ్యారేజ్కి వెళ్ళకుండానే మా సైకిల్ షాప్ మాట అయితే మనోజ్ మామ అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళతో అయితే మనమైతే బిగించుకుందాం అనుకుని పోయామన్నమాట. ఇప్పుడు అతనే బిగించేస్తారు గైస్. దాని నెక్స్ట్ అయితే ఇంకోటి చెప్పాలి అంటే మనకి షోరూంలో వర్క్ చేసే వాళ్ళు అయితే ఎక్కడైతే మేము అసలు బిగించము, ఇక్కడ మాకు పార్ట్స్ కూడా లేవని చెప్పారు. నేనైతే టాటా షోరూము 2 షోరూమ్లు అయితే తిరిగాను, కానీ ఈ పార్ట్ కావాలంటే పార్ట్ లేదని అయితే చెప్పారనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకుని పార్ట్ లేదని చెప్పడం అయితే నాకు అదలా అనిపించింది అనమాట. ఇది మళ్ళీ ఫైనల్లీ అయితే బయట ప్రైవేట్ షాపుల్లో అనమాట రాయల్ మోటార్స్లో అయితే నాకైతే లభ్యమైంది. మీకు ఎవరికైనా సరే కావాలన్నా సరే బరంపురం దగ్గరలో ఉండే వాళ్ళు అయితే రాయల్ మోటార్స్కి అయితే వెళ్ళండి. ఇది వచ్చేసి అస్క రోడ్లో అయితే ఉంది గైస్. మన ఏరియాలో వాళ్ళైతే యూజ్ అవుతుంది, మీకు తెలిసే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే చలో దీన్ని అయితే మార్చడానికి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోదాం. మనమైతే సైకిల్ షాప్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికైతే 12 రేంజ్ కిట్ అయితే కావాలి. ఇంట్లో ఉంది, కానీ సైకిల్ షాపులు పెడితే వాళ్ళు మార్చుకుంటాం, మా మార్చుకుంటాం, నేను పెట్టాను అనమాట. అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 పైప్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ కిందకు వచ్చేదేమో రేడియేటర్ వాటర్కి వెళ్ళే ఇంజిన్కి వెళ్ళే ఒక పైప్ అయితే ఉంటుంది. దాని నెక్స్ట్ పైకి రెండేమో రేడియేటర్ ఫ్యాన్కి వెళ్ళే పైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ రెండింటిని అయితే మనం జాగ్రత్తగా లాక్ని అన్లాక్ చేసి పైప్ అయితే కిందకి లాక్ కావాలి. ఇది లాగేటప్పుడు ఏంటంటే ఇంజిన్ కూల్ అయ్యి ఉండాలి. ఇంజిన్ హీట్లో ఉండేటప్పుడు ఏంటంటే అక్కడ రేడియేటర్ వాటర్ అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మన చేయిలు కాలు కాలిపోయే ఇదైతే ఉంటుంది. కాబట్టి మీరైతే కూల్గా ఉన్నప్పుడు దాన్ని అయితే తీసుకోండి గైస్. ఇదైతే మీకు అయితే ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నాను. అది వేడిగా ఉండడం వల్ల తీసే టైం అయితే మీకు అయితే కాలు చేతులు అయితే కాలిపోతాయి గైస్. తర్వాత అయితే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ చెప్తాను, వీడియోలో మళ్ళీ కామెంట్ చేయొద్దు, అది వచ్చేస్తుంది ఒక ఊత పదం లాగా అయితే గైస్. దాన్ని నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనమైతే ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత అయితే మనమైతే కూలెంట్ వాటర్ అయితే మన బండిలో ఆల్రెడీ వెహికల్లో ఉందనమాట. టాటా గ్రీన్ కూలెంట్ వాటర్ అనుకుని అది బ్లూ కలర్లో ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 300 రూపాయల వరకు అయితే పడుతుంది గైస్. దాన్ని అయితే ఇప్పుడైతే నేనైతే దాంట్లో 1 లీటర్ కూలెంట్ వాటర్కి అయితే 2 లీటర్ల మినరల్ వాటర్ అయితే పడుతుంది అనమాట. నార్మల్ వాటర్ మినరల్ వాటర్ అయితే పడుతుంది గైస్. దానికైతే నేనైతే కలుపుకున్నాను. మొత్తము ఒక 1/2 లీటర్ అయితే కూలెంట్ వాటర్, దాని నెక్స్ట్ దానికి తగ్గట్టు 1 లీటర్న్నర అయితే కలుపుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత దీని కూలెంట్ వాటర్ అయితే ఫిక్స్ చేసి వేసేసాను అనమాట. వేసిన తర్వాత కొత్త డబ్బా కాబట్టి బ్లూ కలర్లో చక్కని కనబడుతుంది చూసారా. దాని నెక్స్ట్ అయితే మన పైపుల్లో మొత్తం అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను, మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. మ్యాక్స్ వరకు అయితే నేనైతే ఫుల్ అప్ చేసుకున్నాను. దాని నెక్స్ట్ కిందకి చూసినట్లయితే పైపులో నేను చెక్ చేసుకున్న తర్వాత అయితే పైపుల్లో ఎక్కడ లీక్ లేదనమాట. మేమైతే పర్ఫెక్ట్గా బిగించుకోవడం అయితే అనుకున్నాము. దాని నెక్స్ట్ ఇవి చూసినట్టయితే డోర్ సరిగ్గా పడలేదు గైస్. డోర్ అయితే సరిగ్గా వేస్తాం. దాని నెక్స్ట్ మనకి ఇప్పటికే ఆల్రెడీ మన వర్క్ అయితే అయిపోయింది. మన మామయ్య అయితే డబ్బులు కూడా ఏమీ తీసుకోలేదు, మనం ఇవ్వలేదు అనుకోండి. దాని నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పాతది ఉందో చూసారో, ఈ పాతది లీక్ అయితే ఏం అవ్వలేదు, కానీ ఏదో ఒకరోజు యూజ్ అవుద్దాం అనుకుని నేనైతే ఉంచుకున్నాను స్పేరు. చూస్తున్నారు కదా, పైన ఎంసలు పెట్టాను, ఎక్కడైనా లీక్ అవ్వలేదు, కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని అయితే నేనైతే తీసాను అనమాట. ఇంతటితో అయితే మనమైతే వీడియోని అయితే ఎండ్ చేద్దాం గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గైస్. ఇంకా మీకు ఎవరికైనా సరే ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో చేయడానికి కన్ఫర్మ్గా నేనైతే ట్రై చేస్తాను. అంతే, వీడియో చూసి ఒక లైక్ అయితే వేసుకోండి. ఉంటా, బాయ్ గైస్.
ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ని అయితే ధరించండి డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఒకవేళ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే 1000 రూపాయలు ఫైన్ మళ్ళీ మీకు అదో బొక్క. జాగ్రత్త గైస్, ఉంటా, బాయ్.